మీ లక్ష్యం ఐఏఎస్ ఐపీఎస్ అయితే మీకు బెస్ట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ సౌత్ ఇండియా అనలాగ్ ఐఏఎస్. కాల్ నౌ 9247573271. ప్రముఖ డాన్స్ మాస్టర్ డి ఫేమ్ పండు తీవ్ర రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. విశాఖపట్నంలో ఈ రోజు తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో ఆయనకు 2 కాళ్లకు తీవ్ర గాయాలైనట్లు సమాచారం. ప్రస్తుతం పండు మాస్టర్ ఆసుపత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. రోడ్డు పక్కన నిలబడి ఉన్న సమయంలో వేగంగా వచ్చిన కోళ్ల వ్యాన్ ఆయనను ఢీకొట్టినట్లు తెలుస్తోంది. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతుండగా 2 కాళ్లకు మేజర్ సర్జరీ అవసరమని డాక్టర్లు సూచించినట్లు సమాచారం. ఈ ఘటనతో పండు అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ఆయన త్వరగా కోలుకోవాలని సినీ టెలివిజన్ రంగాల ప్రముఖులు ఆకాంక్షిస్తున్నారు. పండు చికిత్స పొందుతున్న హాస్పిటల్ నుంచి మా సుమన్ టీవీ వైజాగ్ ప్రతినిధి లక్ష్మి మరింత సమాచారం అందిస్తారు. లక్ష్మి, చెప్పండి, అసలు పండు ఎలా ప్రమాదానికి గురయ్యాడు, డాక్టర్స్ ఏం చెప్తున్నారు, అతని సిచ్యువేషన్ ఏంటి ప్రెసెంట్? దీపిక, వేలాది మంది డాన్స్ లవర్స్ కావచ్చు, పండు ఫాలోవర్స్ కావచ్చు, భగవంతుడా పండుకి ఎందుకు ఇంత కష్టం వచ్చింది, త్వరగా పండు కోలుకోవాలి అంటూ పెద్ద ఎత్తున భగవంతుని ప్రార్థిస్తున్నారు. ప్రస్తుతం మనమైతే విశాఖలోని మెడికవర్ హాస్పిటల్స్ లో ఉన్నాం. అర్ధరాత్రి ఆనందపురం జాతీయ రహదారిపై జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో డాన్స్ సెలబ్రిటీగా మారినటువంటి పండు తీవ్రంగా గాయపడ్డారు. తగరపవలసలోని అమ్మవారి జాతర మహోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన డాన్స్ కార్యక్రమానికి వెళ్లి 2 వెహికల్స్ లో 15 మంది వరకు టీం తిరిగి వస్తూ ఉండగా అందులో ఒకరికి వామిటింగ్ సెన్స్ రావడం వల్ల హైవే పైన వెహికల్ ని ఆపి వాళ్ళు వామిటింగ్ సెన్స్ అయిన సందర్భంలోనే పండు కూడా దిగడం జరిగింది. అదే సమయంలో అతి వేగంగా కోళ్ల ఫారం లోడ్ తో వస్తున్నటువంటి వెహికల్ పండు ఎక్కడైతే నించున్నారో ఆ ప్లేస్ లో ఉన్న పార్క్ చేసి ఉన్నటువంటి వెహికల్ ని బలంగా ఢీకొట్టడం వల్ల ఏ కార్ నుంచి అయితే పండు కారు దిగారో అదే కారు అతన్ని ఢీకొట్టింది. దాంతో తీవ్రంగా గాయపడ్డారు. హుటాహుటిన ఆనందపురం రోడ్డు ప్రమాదం జరిగినటువంటి ఘటనా స్థలం నుంచి వెంకోజీపాలెంలో ఉన్నటువంటి మెడికవర్ హాస్పిటల్ కి అయితే పండుని తరలించడం జరిగింది. హుటాహుటిన ఇక్కడైతే వైద్య బృందం కూడా స్పందించి మెరుగైన ట్రీట్మెంట్ అందించడం జరుగుతోంది. ఇప్పుడే డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు కూడా పండు హెల్త్ కండిషన్ కి సంబంధించి అప్డేట్ కూడా ఇచ్చారు. సో అతని ప్రాణాపాయ స్థితి ఏమైతే లేదు, కానీ డిస్క్ అయితే డిస్ప్లేస్ అయింది, దాన్ని మేము సెట్ చేస్తున్నాం. ఆ తర్వాత 2 కాళ్ళు ఏవైతే మేజర్ గా డ్యామేజ్ అయిన పరిస్థితి ఉందో, నర్వ్ సిస్టమ్ ఎట్లా ఉంది, అట్లానే ఈ అనెస్థీషియా యొక్క అభిప్రాయం కూడా తీసుకొని సర్జరీ ఎన్ని గంటల్లో స్టార్ట్ చేయాలి అనే దానిపైన మేము ఇక్కడ ప్రయత్నాలు చేస్తున్నామని కూడా చెప్పడం జరిగింది. సో ఇప్పుడు గాజువాక ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు కూడా చాలా బాగా రెస్పాండ్ అయ్యారు. ఇక్కడ గాజువాక డాన్స్ అసోసియేషన్ సంబంధించినటువంటి వెంకట్ కూడా పల్లా గారికి పండు యాక్సిడెంట్ విషయం తెలియచేయగానే, నేనున్నాను, పండుకి మెరుగైన ట్రీట్మెంట్ అందించండి, నేను సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి కూడా నిధులు సమకూర్చే ప్రయత్నం చేస్తాను, అతను త్వరగా కోలుకోవాలని భగవంతుడిని కోరుకుంటున్నాను అంటూ పల్లా గారు కూడా రెస్పాండ్ అవడం జరిగింది. సో మీ అందరికీ తెలుసు, గాజువాక ప్రాంతానికి చెందినటువంటి పండు తన డాన్స్ పై ఉన్నటువంటి ఇష్టం, ప్రాణం, ఎందుకంటే తన పెర్ఫార్మెన్స్ కానీ, తన ఎఫర్ట్స్ కానీ, తన టైమింగ్, తన ఎక్స్ప్రెషన్స్, ఇవన్నీ కూడా డాన్స్ అంటే తనకి ఎంత ప్రాణమో అర్థమవుతోంది. అనేక రియాలిటీ షోస్ లో కావచ్చు, బిగ్గెస్ట్ ఈవెంట్స్ లో కూడా తన పెర్ఫార్మెన్స్ ద్వారా వేలాది మంది కాదు లక్షలాది మంది అభిమానుల్ని సంపాదించుకున్నటువంటి పండుకి ఇట్లా ప్రమాదం జరగటం, 2 కాళ్ళు ఇంజ్యూర్ అవ్వటం అనేది ఎవరు ఊహించలేనటువంటి షాక్ లోనికి వెళ్ళిపోయారు. ప్రతి ఒక్కరు ఒకటే కోరుకుంటున్నారు, భగవంతుడా పండుకి వేగ సెట్ కావాలి, ఆరోగ్యం కోలుకోవాలి అని కోరుకుంటున్నారు. లక్ష్మి, పండు 2 కాళ్ళకి కూడా మేజర్ ఇంజురీస్ అయినట్టు తెలుస్తోంది. డాక్టర్లు కూడా సర్జరీ సజెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఆఫ్టర్ సర్జరీ పండు మళ్ళీ డాన్స్ చేసే అవకాశం ఉందా? డాక్టర్లు ఏం చెప్తున్నారు? మనందరికీ బాగా గుర్తుంది, డాన్స్ అనే ఒక సినిమాలో ప్రభుదేవ అంటే తనకి డాన్స్ ఎంత ప్రాణమో తెలుస్తూనే అనుకోకుండా జరిగిన ఒక ప్రమాదం వల్ల తను 2 కాళ్ళు కోల్పోతే తన లక్ష్యాన్ని ఎక్కడ విడిచిపెట్టకుండా తన ఏదైతే టార్గెట్ ఉందో తను వేరే వారికి ట్రైనింగ్ ఇచ్చి తన శిష్యుల ద్వారా ఆ డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేసుకోవాలనుకుంటారు. అట్ ది సేమ్ ఇప్పుడు పండుగ జరిగిన ఇన్సిడెంట్ కూడా ఇంచుమించుగా అలాంటిదే అని చెప్పొచ్చు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా డాన్స్ అంటే తనకి ఎంత ప్రాణమో, డాన్సే తన లైఫ్ గా భావించినటువంటి పండుకి మేజర్ గానే 2 కాళ్ళకి ఇంజురీస్ అవ్వటం, సర్జరీస్ కూడా పడతాయని డాక్టర్స్ చెప్పడం వల్ల అందరూ షాక్ అయిపోతున్నారు.
అందరూ ఒక్కసారిగా ఒక పానిక్ లో ఉండిపోయారు. ఇక్కడ డాన్సర్స్ గానీ, డాన్సర్స్ అసోసియేషన్ వాళ్ళు గానీ, సెలబ్రిటీస్ గానీ ఉదయం నుంచి హాస్పిటల్ కి చేరుకుంటున్నారు. పండు ఎలా ఉన్నాడు, పండు ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్స్ ని అడిగి తెలుసుకుంటూనే, డాక్టర్స్ చెప్పిన తర్వాత 2 కాళ్ళకి మేజర్ సర్జరీ పడతాది అని చెప్పిన తర్వాత అందరూ కూడా మాటలు కూడా ఆడలేక ఒక మౌనంలో ఉండిపోతున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. సో ఎవరు కూడా ముందుకొచ్చి మాట్లాడడానికి కూడా ప్రయత్నం చేయలేకపోతున్నారు, సాహసించలేకపోతున్నారు. దీపిక, ఒక రకంగా చెప్పాలంటే చాలా మేజర్ ఇష్యూ. ఒక లెగ్ కి కాదు, 2 లెగ్స్ కి కూడా. కాబట్టి దాంతో పాటు ఈ బ్యాక్ సైడ్ ఏదైతే ఉంటుందో తుంటి దగ్గర ఉన్నటువంటి డిస్క్ డిస్ప్లేస్ అయిందని చెప్తున్నారు. సో జనరల్ గానే ఇట్లాంటి ఆర్థో సమస్యలు ఏవైనా ఉన్నప్పుడు జనరల్ గా డాక్టర్స్ అడ్వైస్ చేస్తారు కామన్ పీపుల్ కి కూడా చాలా కేర్ఫుల్ గా ఉండాలి, లాంగ్ జర్నీ చేయకూడదు, లాంగ్ సిట్టింగ్ చేయకూడదు, ఎక్కువ దూరం మీరు ప్రయాణించకూడదు, ఇట్లాంటివన్నీ చెప్తూ ఉంటారు. మరి ఇక్కడ పండు హిజ్ ఏ డాన్సర్, ఒక డాన్స్ సెలబ్రిటీ. తన పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో, ఒక స్వింగ్ ఎలా అయితే తిరుగుతుందో ఆ రేంజ్ లో తన పెర్ఫార్మెన్స్ ఇవ్వడం జరుగుతుంది. మెనుకలు తిరిగే పెర్ఫార్మెన్స్ ఇవ్వటంలో, మెస్మరైజ్ చేయటంలో తను వండర్ఫుల్ పెర్ఫార్మర్ అని చెప్పొచ్చు. బట్ ఈ ప్రమాదం తర్వాత డాక్టర్స్ ఏ రకమైన అడ్వైస్ చేస్తారు అనే ఒక భయం ప్రతి ఒక్కరిని వెంటాడుతుందనే చెప్పాలి. మరి ముఖ్యంగా డాన్స్ లవర్స్ ని, పండు ఫాలోవర్స్ ని కూడా. దీపిక, పండు తిరిగి కోలుకోవడానికి ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? అతని కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకున్నారా? నుంచి కూడా ఎప్పుడైతే మిడ్ నైట్ 1 గంట ప్రాంతంలో ప్రమాదం జరిగిందో హుటాహుటిన టీం అంతా కూడా ఇక్కడ హాస్పిటల్ కి తీసుకురావడం జరిగింది. సో గాజువాక ఇక్కడ నుంచి ఒక 1 అవర్ డిస్టెన్స్ లోనే వాళ్ళు స్టే చేస్తున్నారు. కాబట్టి పండు వాళ్ళ నాన్నగారు కూడా ఉదయం నుంచి ఇక్కడే ఉన్నారు. ఆ బిడ్డకి ఏమవుతుంది, నా కొడుకు ఒక్కసారిగా అంత ఎనర్జెటిక్ గా ఉండే పర్సన్ ఇలా అయిపోయాడు ఏంటి అని ఒక ఆందోళనలో కుప్పకూలిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. మరొక వైపు మెడికవర్ హాస్పిటల్ బయటనే విఘ్నేశ్వర స్వామి వారి విగ్రహానికి చాలా మంది పూజలు కూడా చేశారు. కోలుకోవాలి, పండు త్వరగా కోలుకోవాలి, వినాయకుడు ఆశీస్సులు ఉండాలి అని కూడా చాలా మంది పూజలు చేశారు. ఉదయం నుంచి కూడా ఇదంతా నడుస్తూనే ఉంది. సో ఇప్పుడు మీరు చెప్పినట్టుగా మిగతా ఫ్యామిలీ మెంబర్స్ కానీ, బంధువులు కూడా ఇక్కడికి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దాంతో పాటు పండు అందరికీ బాగా సుపరిచితుడు. పెద్ద పెద్ద స్టార్ హీరోస్ యొక్క మూవీస్ కి సంబంధించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ లో గానీ, వాళ్ళతో ర్యాపో విషయం గానీ, డాన్స్ పెర్ఫార్మెన్స్ పరంగా కూడా బిగ్గెస్ట్ ఈవెంట్లు చేస్తున్నాడు. కాబట్టి పండుకి ఇలా యాక్సిడెంట్ జరిగింది, పండు కండిషన్ ఇలా ఉంది, పండు ప్రస్తుతం వైజాగ్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో అండర్ ట్రీట్మెంట్ ఉన్నారు అని తెలియగానే చాలా మంది సెలబ్రిటీలు కూడా ఈ హాస్పిటల్ కి వస్తారు అనే సమాచారం అయితే మనకు అందుతోంది. సో ప్రస్తుతానికైతే మాత్రం ఇక్కడ గాజువాక డాన్సర్స్ అసోసియేషన్ కి సంబంధించి రమేష్ గాని, పల్సర్ బైక్ ఝాన్సీ, సో ఝాన్సీ అండ్ పండు ఈ ఇద్దరు కాంబినేషన్ లో చాలా పెర్ఫార్మెన్సెస్ ఎంత బిగ్గెస్ట్ హైలైట్ గా ఉన్నాయో మనందరికీ తెలుసు. ఇప్పుడు ప్రతి ఒక్కరు యూట్యూబ్ లో సెర్చ్ కొడుతున్నారు, పండు ఎలా ఉన్నాడు, పండుకి ఏదో అయిందంట. సో పండు అని నేమ్ సెర్చ్ కొట్టగానే తన పెర్ఫార్మెన్స్ కు సంబంధించినటువంటి వీడియోస్ కూడా ఒక్కొక్కటి వస్తూ ఉంటే ప్రతి ఒక్కరు ఆ ఎనర్జెటిక్ పెర్ఫార్మ్ చేసినటువంటి వ్యక్తి ఇప్పుడు 2 కాళ్ళు మేజర్ సర్జరీ పడతాది అని డాక్టర్స్ చెప్పడం అసలు ఎందుకు భగవంతుడే ఇంత దురదృష్టకరమైనటువంటి ఘటన జరిగింది అని ప్రతి ఒక్కరు అనుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. దీపిక, లక్ష్మి, పండు ఏమైనా మాట్లాడారా? లక్ష్మి, ప్రస్తుతానికైతే పండుకి పూర్తిగా రెస్ట్ తీసుకోమని చెప్తున్నారు. ఎందుకంటే తను పూర్తిగా స్ట్రైన్ అవ్వకూడదు కాబట్టి. 1-2 మాత్రం ఉదయం ఆయన ఎక్కడైతే ఐసీయూలో ఉన్నారో ఆ లోపలికి వెళ్లి ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేశారు. కొద్దిపాటుగా అతను మాట్లాడడం జరిగింది. ఫుల్ లెంత్ ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వడానికి అవైలబిలిటీ లేదు అనే చెప్పాలి. మరొక వైపు డాక్టర్స్ గానీ, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి లోకల్ పోలీసులు అతని నుంచి ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి ఎవిడెన్స్ ఏం జరిగింది, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎందుకు ఆగారు, ఏ వెహికల్ వచ్చి హిట్ ఇచ్చింది, ఇవన్నీ డీటెయిల్స్ వీళ్ళు తీసుకోవాలి. కాబట్టి ఆ రకమైన ఇన్ఫర్మేషన్ ఇవ్వటం వరకు పండు కోఆపరేట్ చేశారు. ప్రస్తుతానికైతే ఎవరిని అలౌ చేయటం లేదు. ఎందుకంటే డాక్టర్స్ టీం అంతా కూడా ఇప్పుడు తనకి ఫర్దర్ గా జరగబోవాల్సినటువంటి ట్రీట్మెంట్ గురించే వర్కౌట్ చేస్తున్నారు. కాబట్టి ఎవరిని డిస్టర్బ్ చేయొద్దని రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో పండు కోసం వచ్చిన వాళ్ళందరూ కూడా ఇదే హాస్పిటల్లో ఫస్ట్ ఫ్లోర్ లోనే అందరూ కూడా కిందనే ఉండి వెయిట్ చేస్తారు. కేవలం వాళ్ళు తప్ప పైకి మాత్రం ఎవరిని అలౌ చేయటం లేదు. రైట్ లక్ష్మి, థ్యాంక్ యూ. రైట్, ఇక రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన డాన్స్ మాస్టర్ పండు ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. అతని 2 కాళ్లకు కూడా తీవ్రమైన గాయాలు కావడంతో వైద్యులు అటు శస్త్రచికిత్సకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇటు అభిమానులు కానీ, సహచరులు కానీ పండు మాస్టర్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.